హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి బా. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన హరిహర వీరమల సినిమా గురించి బా. నిజానికి సినిమా అసలు చాలా కష్టాల నుంచి బయటపడి మన్నాడైతే రిలీజ్ కాబోతుందని చెప్పేసి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే నిన్న మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఫ్యాన్స్ అయితే అసలు ఎత్తేసాడని చెప్పొచ్చు బా. అంటే సినిమా గురించి చాలా నమ్మకంతో వాళ్ళు ప్రీమియర్ షోలు కూడా వేస్తున్నారు. అదే కాకుండా సినిమా ముందు రోజు నాకు తెలిసినంత వరకు ఇలాంటి సాహసాలు పెద్ద సినిమాలు అయితే చేయరు. కాకపోతే ఈ సినిమా చేస్తున్నారంటే సినిమా మీద భారీ నమ్మకమైన ఉండాలి, లేదంటే సినిమా పోతుందన్న కొంచెం భయం కూడా ఉండాలి భయ. అయితే మ్యాటర్ వచ్చేసి మనకు 24వ తారీఖున సినిమా రిలీజ్ కదా భయ. 23వ తారీఖు 9 గంటలకి అంటే నైటు మనకు ఈ సినిమా ప్రీమియర్ షో అయితే వేస్తున్నారు భయ్య. ఆ సినిమాకి అది కూడా అంటే 600 టికెట్తో. నాకు తెలిసినంత వరకు ఇలాంటి ప్రయోగాలు నిజంగా పెద్ద సినిమాలు అయితే చెయ్యరు భయ్య. ఎందుకంటే మెయిన్ ఫ్యాన్ షో, బెనిఫిట్ షో ఇవి వేస్తారు, కానీ ప్రీమియర్ షో అనేది ముందు రోజు ఖచ్చితంగా అయితే వేయరు. ఒకవేళ వేస్తున్నారంటే సినిమాకి ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. అంటే సినిమా బాగుంటే నెక్స్ట్ రోజు అసలు ఆ కలెక్షన్స్ ఆ పండగ అసలు వేరే ఉంటుంది. ఒకవేళ సినిమా బాగాలేదని టాక్ వస్తే మాత్రం అసలు నెక్స్ట్ రోజు సినిమా థియేటర్లో ఎవరు ఉన్నాడని చెప్పొచ్చు. ఇది మాత్రం నిజమే. ఎందుకంటే చాలామందికి ఇలా జరిగిందని చెప్పొచ్చు. అంటే చాలా సినిమాలకైతే ఇలా ఈ విధంగా అయితే జరిగిందని చెప్పొచ్చు. నాకు తెలిసినంత వరకు పెద్ద హీరోల సినిమాలు అయితే ఖచ్చితంగా అయితే ప్రీమియర్ షోలు అయితే ఏరు భయ. చాలా రిస్క్ అని చెప్పేసి వాళ్ళకి తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా మీద వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఉన్నట్టుంది భయ, సినిమా బాగుంటుంది అని చెప్పేసి. కాబట్టి వాళ్ళు చూడడంలో చేయడంలో తప్పు లేదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. అయితే అంతేకాకుండా మన పవన్ కళ్యాణ్ గారు కూడా మన ఫ్యాన్స్కి అయితే అసలు చాలా బాగా మాట్లాడారని చెప్పచ్చు. అసలు డిప్యూటీ సీఎం అయిన తర్వాత నాకు తెలిసినందుకు ఇది ఫస్ట్ సినిమా భయ్య ఆయనకి రిలీజ్ అవుతుంది సినిమాల్లో. అది కాకుండా ఒక సీఎం హోదాలో ఉన్నప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఆయన కూడా ఎంత మెచ్యూర్గా ఆలోచించారో అంత మెచ్యూర్గా ఆలోచించి మాట్లాడారని చెప్పచ్చు. అదే హైలైట్ అని చెప్పచ్చు భయ్య. అయితే ఈ సినిమా గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి